జై శ్రీరామ్. ఓం నమ శివాయ. చలో మనం వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఈ యాంగిల్ కరెక్ట్ ఉంది, హ్యాండిల్ అండ్ కొంచెం కర్నూలు హైవే, కర్నూలు కమ్ బెంగళూరు హైవే. కర్నూలు సిటీ లోపలికి వెళ్ళాలంటే సర్కిల్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. వర్షాలు పడుతుండే, వర్షాకాలంలో పాదయాత్ర ఉంటుండే. శ్రావణ మాసంలో వెళ్తుండే ఊరుకుందికి. శ్రావణ మాసం స్టార్టింగ్ నైట్ పడుకొని మార్నింగ్ లేచి వెళ్ళిపోతుండే అట్లా. అమ్మో, ఇది రోడ్డు దారుణంగా ఉన్నట్టుంది. హైదరాబాద్ నుంచి ఎమ్గనూరు వరకు వచ్చింది ఒక లెక్క అయింది. మేబీ 1000 కిలోమీటర్స్ కానీ 2000 కిలోమీటర్స్ కానీ నాన్ స్టాప్ పోవడం అనిపిస్తుంది. ఇట్లా 12 కిలోమీటర్స్ హాఫ్ అన్ అవర్ నడపాల్సి వస్తుంది మరి ఇప్పుడు. అదిగోండి ఉరుకుంద ఈరణ స్వామి వారి గోపురం. మన ఎమ్గనూరుకి వచ్చి ఎమ్గనూరు దగ్గర ఇదే కదా గుడి? ఇది కాదా? ఇది కాదనుకుంటా, ముందుకు అనుకుంటా. ఆ గుడినా? ఆ గుడిలో వెళ్ళి పడుకుంటుండే. ఇందాక కనిపించింది కదా, ఆ టెంపుల్లో వెళ్ళి పడుకుంటుండే నైట్ పడుకొని మార్నింగ్ లేచి వెళ్ళిపోతుండే అట్లా. అమ్మో, ఇది రోడ్డు దారుణంగా ఉన్నట్టుంది. మార్నింగ్ నైట్ డిన్నర్ పెడుతుండే, భక్ష్యాలు అవి ఇవి పెడుతుండే, పెరుగన్నం భక్ష్యాలు అన్నీ పెడుతుండే. తినేసి మార్నింగ్ 5:36, కొంతమంది 3 o'clock లేచి వెళ్ళిపోతుండే, కానీ మేము 5:36 వరకు పడుకొని 5:30 వరకు లేచి వెళ్ళిపోతుండే. అంతైనా పీస్ఫుల్ డ్రైవింగ్ కావాలంటే ఊర్లకే రావాలా. కొంచెం రోడ్లు బాగుండాలి. నాకు ఇట్లా ఆఫ్ రోడింగ్ అంటే ఇష్టం బేసిక్గా, కానీ ఈ వెహికల్ సెట్ కాదు కాబట్టి కొంచెం స్లోగా వెళ్తున్నా. కానీ మాకే ఎక్స్పల్స్ కానీ హిమాలయన్ కానీ ఉంటే ఇట్లా వినకపో. ఆఫ్ రోడింగ్ వెహికల్స్ కావాలంటే మాత్రం 100% మీ బడ్జెట్ తక్కువ ఉంది, కొంచెం 2.5 లోపు కావాలంటే మాత్రం ఎక్స్పల్స్కి వెళ్ళిపోండి. ఎక్స్పల్స్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫ్ రోడింగ్ బైక్ అని వింటున్నా నేను. బాగుంది, ఎక్సలెంట్ ఉందంట ఆఫ్ రోడింగ్ కోసం. ఆఫ్ రోడింగ్లో మీకు పీక్స్లో ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం హిమాలయన్ 450కి వెళ్ళిపోండి. ఏం రోడ్ రా సామే, మామూలు రోడ్ కాదు. ఇంతసేపు హైదరాబాద్ నుంచి ఎమ్గనూరు వరకు వచ్చింది ఒక లెక్క అయింది. ఎమ్గనూరు నుంచి 6-7 కిలోమీటర్లు, 6-7 కిలోమీటర్స్ ఏమో వచ్చిన. ఇది ఒక రకమైనది అస్సలు. అంత టూ మచ్ ఉంది రోడ్ అయితే. టూ మచ్ అంటే టూ మచ్ కాదు, మామూలు కూడా కాదు. చుక్కలు అనిపించినాయి పోయిగా. ఏమి వ్యూ, స్మోక్ లేదు, పొల్యూషన్ లేదు, ఓన్లీ పచ్చదనం. ఆహా, వాసన బాబా. కొత్తిమీర పొలం ఉండే, ఏమన్నా వస్తుండే నాకు కొత్తిమీర స్మెల్. బాబా ఎంత పీస్ఫుల్గా ఉందంటే, ఇందాక ఆ రోడ్డు దాటొచ్చిన తర్వాత ఈ రోడ్డు ఎక్కిన తర్వాత జస్ట్ ఇమాజిన్ నాకు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది, అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. సూపర్. నిన్న వర్షం పడిందేమో కానీ మట్టి వాసన కూడా వస్తుంది. ఇట్లుంటే ఎంత దూరం అని వెళ్ళిపోవాలనిపిస్తుంది తెలుసా. మేబీ 1000 కిలోమీటర్స్ కానీ 2000 కిలోమీటర్స్ కానీ నాన్ స్టాప్ పోవాలనిపిస్తుంది ఇట్లుంటే ప్రశాంతంగా. మొత్తానికైతే కోసిక్ వచ్చేసినాం. కోసిక్ బస్ స్టాప్ దగ్గర ఉన్నా ప్రస్తుతానికి. స్టార్ట్ అవ్వాలి. లంచ్ చేయాలి. లంచ్ కోసిక్లో చేద్దామా లేకపోతే చూస్తా. ఇప్పుడు వీలైతే ఇప్పుడు తినేస్తా. ఆల్రెడీ కోసి ఇక్కడ నుంచి ముందుకు దొరకో డౌట్ అనమాట. ఇది దాటినామంటే కోసి దాటినామంటే దొరకవు. ఏమైనా ఉంది, రైడ్ తీసుకోవాలి. రైల్వే ట్రాక్ ఓపెన్లో ఉంది. అబ్బా, ఈ రైల్వే ట్రాక్ ఓపెన్ ఉంది. అమ్మాయి మంచిది. వెళ్ళిపోవాలి. మళ్ళీ ట్రాక్ పట్టాలంటే మళ్ళీ 15 నిమిషాలు టైం వేస్ట్ అవుతుంది. టైం 4 అయింది. 12 కిలోమీటర్స్ ఉంటుంది, కానీ ఇదే ప్రాబ్లం. రోడ్డు వల్లనే లేట్ అవుతుంది. 12 కిలోమీటర్స్ హాఫ్ అన్ అవర్ నడపాల్సి వస్తుంది మరి ఇప్పుడు. ఖచ్చితంగా ఉంటుంది. మనం ఊరుకుందు ఈరణ స్వామిది ఈవినింగ్ టైం కదా, వాతావరణం ఎంత చల్లగా ఉందంటే కూల్గా. అసలు ఒక్క హారన్ సౌండ్ నేను ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తున్నా. ఇప్పటిదాకా ఒక్క హారన్ సౌండ్ ఉందంటే వినలేదు, నేను కొట్టలేదు కూడా. అంత పీస్ఫుల్గా ఉంది. అదిగోండి
ఉరుకుంద ఈరణ స్వామి వారి గోపురం. బా ఎంత హాయిగా అనిపిస్తుందో. 417 అమ్మ. జై శ్రీ ఉరుకుందరణ స్వామికి. ఇక్కడ రాగి చెట్టు కనిపిస్తుంది కదా, అదే మెయిన్ గోపురం అనమాట. ఐ మీన్ లైక్ గుడి కిందే ఉరుకుందనారాయణ స్వామి వెలిచారనమాట. ఉన్న ప్రతీతి ఏంటంటే ఈ గుడి గోపురం రాగి చెట్టు ఉన్న దగ్గర ఏదైతే మెయిన్ గోపురం కడతాం కదా, బేసిక్గా ఆ గోపురం కట్టాలంటే మన పూనకాలు వస్తాయి కదా, కొంతమంది దేవుళ్ళు వస్తారు కదా, వాళ్ళని అడిగితే గోపురం ఎన్నిసార్లు కట్టాలని ట్రై చేస్తున్నా కూడా కంప్లీట్ కావట్లేదు అనమాట. సో అది ఎందుకని చెప్పేసి ఇట్లా పూనకాలు వస్తాయి కదా, పూనకాలు వచ్చిన వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, నా గుడి గోపురం కట్టాలంటే ఒక రోజులో కంప్లీట్ అవ్వాలి, అలా అయితేనే నేను తీసుకుంటా, లేదు మీ వల్ల కాదంటే నేను ఇలానే ఎండకు ఎండుతా వానకు నానుతా, ఒకటే రోజు వన్ సింగిల్ డేలో ఎక్కడి నుంచన్నా సిమెంట్ ఇసుక అన్ని తీసుకురావాలి, ఎక్కడి నుంచన్నా మొత్తం మెటల్ తీసుకురావాలి, ఎక్కడి నుంచన్నా మొత్తం ఏదన్నా కానీ ఆ రోజు పొద్దున్న నుంచి 24 గంటల లోపు ఎర్లీ మార్నింగ్ 12 నుంచి మళ్ళీ మిడ్ నైట్ 12 వరకు కంప్లీట్ చేయాలన్నమాట. అది ఇక్కడ ఒక గోపురం కట్టారు, ఇది మిడిల్ గోపురం, అక్కడ ఒక గోపురం, ఇక్కడ ఒక గోపురం, దీని వెనకాల 4 సైడ్స్ 4 గోపురాలు కట్టారు అనమాట. అది ఈస్ట్ గేట్, వెస్ట్ గేట్, నార్త్ గేట్, సౌత్ గేట్ అంటాం కదా. ఈ మెయిన్ ముఖ్యంగా ఈ టెంపుల్ని శ్రావణ మాసంలో విజిట్ చేస్తారు. శ్రావణ మాసంలో స్టార్ట్ చేస్తారనమాట పూజలు. శ్రావణ మాసం మొత్తం ఫుల్ రద్దీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇంత ఖాళీ ఉంది కదా, ఇక్కడ కొంచెం ఖాళీ ఉన్నాయి కదా, ఇవన్నీ స్టాల్స్ అవుతాయి అన్నమాట. ఈ ఆటోస్, బైక్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మొత్తం టెంట్ వేస్తారు. శ్రావణ మాసంలో టెంట్ వేస్తారు, మొత్తం టెంట్ వేసేసి మొత్తం స్టాల్స్ పెట్టేస్తారు. హల్దీ, కుంకుమ ఇవన్నీ స్టాల్స్ పెడతారు అన్నమాట. హల్దీవి కానీ, కుంకుమ కానీ, మన కాయలు, దండలు మొత్తం అంతా స్టాల్స్ పెడతారు అన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా పెడతారు అనుకుంటా. ఇక్కడ పెట్టడం అయితే చూసినా కానీ ఇక్కడ ఖాళీనే ఉంటుంది అనుకుంటా. ఇక్కడైతే పెడతారు, 100% పెడతారు. ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాయి కదా, శ్రావణ మాసంలో ఇవన్నీ ఫుల్ ఉంటాయి. ఇవన్నీ ఫుల్ ఉంటాయి. అండ్ దర్శనానికి వెళ్ళడానికి ఇది లోపలికి వెళ్ళడానికి దారి. ప్రత్యేక దర్శనం 10 రూపీస్, సారీ, అతి శీఘ్ర దర్శనం 100 రూపీస్, శీఘ్ర దర్శనం 25 రూపీస్ అనుకుంటా. ఇక్కడ టోకెన్స్ తీసుకోవాలి. అతి శీఘ్ర దర్శనం 100 రూపీస్, శీఘ్ర దర్శనం 25 రూపీస్, ప్రత్యేక దర్శనం 10 రూపీస్, తలనీలాలు 10 రూపీస్, అభిషేకం ఇద్దరికి మాత్రమే 250 రూపీస్, హారతి 5 రూపీస్, నైవేద్యం జంజవారం 5 రూపీస్, ఆకు పూజ 25 రూపాయలు, స్తోత్రం 50 రూపాయలు, కళ్యాణ వస్త్ర పూజం 50 రూపాయలు, వివాహ కట్టడి 500, స్పీకర్ ఓకే, బైక్ పూజ 25 రూపీస్, భారీ వాహన పూజ 100 రూపాయలు అంట. సో టికెట్స్ ఇక్కడ తీసుకోవాలి, టోకెన్స్ ఇక్కడ తీసుకోవాలి. సైడ్ స్టాల్స్ ఇక్కడ కూడా చాలా స్టాల్స్ ఖాళీ ఉన్నాయి కానీ ఫుల్ అయిపోతాయి. అండ్ ఈ స్టాల్స్ వెనకాల ఏదైతే ప్లే గ్రౌండ్ ఉంటుంది అనమాట, శ్రావణ మాసంలో మొత్తం ఉంటాయి జాయింట్ వీల్స్, ప్లే ఏరియాస్, మన ఎగ్జిబిషన్స్ ఎలా అయితే ఉంటాయో అవన్నీ దీన్ని వెనకాల ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో పెడతారు అనమాట. ఈ ప్లేస్లో మొత్తం జాయింట్ వీల్స్ అన్ని పెట్టేస్తారు. ఇది లోపల నుంచి బయటకు వచ్చేదారి. ఇక్కడ నుంచి ఫ్రీ దర్శనం అయినా ఏదైనా కానీ బయటకు వచ్చేది మాత్రం ఇలానే వస్తారు. ఇది బ్యాక్ గేట్ అనుకోండి, టెంపుల్కి బ్యాక్ గేట్ ఇది. అండ్ ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది, దీని వెనకాల బస్ స్టాప్ ఉంటుంది. నుంచి ఇక్కడ మన రూములు కానీ పులిహోర, లడ్డు, ప్రసాదాలన్నీ ఇక్కడ తీసుకోవాలి. ఇదే కౌంటర్, రూముల కౌంటర్, అక్కడ రూముల కౌంటర్, ఇది డొనేషన్ కౌంటర్, ఇది లడ్డు పులిహోర కౌంటర్.
ఓం గం గణేశాయ నమః. ఇది తలనీళ్ళు వచ్చేది కౌంటర్. ఇక్కడ తలనీళ్ళకి టికెట్ ఇంకా బ్లేడ్ ఇస్తారు. ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ తీసుకున్నాక తలనీళ్ళు ఇచ్చేసి వచ్చేస్తారు అనమాట. ఇన్ఫాక్ట్ ఇక్కడ దీని లోపల గుండు కొట్టించుకుంటారు. దాని లోపలికి ఎంట్రీ అక్కడ. ఇప్పుడు ఎంట్రీ అలా ఉంది. మామూలుగా అయితే శ్రావణ మాసంలో వస్తే ఇలా దీని లోపల నుంచి వెళ్ళాలి. దొంగ జాగ్రత్త. సో ఇది మెయిన్ గేట్ అనమాట. సో ఫైనలీ మన ఫస్ట్ బ్లాక్ కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో అనమాట టెంపుల్ ఇక్కడ కనిపిస్తుంది కదా. టెంపుల్లో దర్శనం మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంటికి బయలుదేరడమే. ఇలా వెళ్ళాలి మనం. ఈ రోడ్లో వెళ్తే కోసిగి, మంత్రాలయం, రాయచూర్, జడ్చర్ల, హైదరాబాద్. నా ఈ ఫస్ట్ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీ సజెషన్ ఏమన్నా ఉంటే నాకు చెప్పండి. తప్పకుండా ప్రతి ఒక్క సజెషన్ కానీ ప్రతి ఒక్క కమెంట్ కానీ నేను చదువుతా. అది నా బాధ్యత, అది నా రెస్పాన్సిబిలిటీ. ఓకే, నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం అందరం. అండ్ దిస్ ఇస్ సునోద్ కుమార్ యాదవ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బై బై.